హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీజీపీఎస్సీ నుంచి అయితే ఒక భారీ నోటిఫికేషన్ ఉపాధ్యాయులకు గోల్డెన్ ఛాన్స్గా చెప్పుకోవచ్చును. దీని యొక్క పోస్ట్ పేరు విషయానికి వచ్చినట్లయితే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 అయితే పోస్టులను విడుదల చేయడం జరిగింది. దీని యొక్క మొత్తం కార్యాలయ విషయానికి వచ్చినట్లయితే 24 పోస్టులుగాను ఉన్నాయి. విభాగాల వారీగా కార్యాలయ విషయానికి వచ్చినట్లయితే మల్టీ జోనల్ 1లో 10, అదేవిధంగా అన్రిజర్వ్డ్ 1 ఉన్నాయి. లోకల్లో 9 ఉన్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ విషయానికి వచ్చినట్లయితే 1 పోస్ట్ గాను, బీసీఏ 1 పోస్టు, బీసీబీ 1 పోస్టు, బీసీసీ అండ్ బీసీడీ బీసీఈ వాళ్ళకైతే ఎలాంటి పోస్టులు అయితే ఇందులో లేవు. అదేవిధంగా ఎస్సీ విషయానికి వచ్చినట్లయితే SC1 కేటగిరీకి 1 పోస్ట్ గాను, SC కేటగిరీ 2 వాళ్ళకి 1 పోస్ట్ గాను, SC కేటగిరీ 3 వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ అయితే లేదు. అదేవిధంగా ST విషయానికి వచ్చినట్లయితే ఎలాంటి పోస్టులు లేవు. అదేవిధంగా PH విషయానికి వచ్చినట్లయితే 1 పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా మల్టీ జోన్ల వారీగా చూసుకున్నట్లయితే 14 అన్రిజర్వ్డ్కు 1 పోస్ట్ గాను ఉన్నాయి. అదేవిధంగా లోకల్ విషయానికి వచ్చినట్లయితే 13 అన్రిజర్వ్డ్కు 5 గాను పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ విషయానికి వచ్చినట్లయితే 1 పోస్ట్ గాను, BCA1కి 1 పోస్ట్ గాను, BCBకి 1 పోస్ట్ గాను, BCCకి అదేవిధంగా BC వాళ్ళకి, BCE వాళ్ళకి ఎలాంటి పోస్టులు లేవు. SC వాళ్ళకి 1 పోస్ట్ గాను, SC2 కేటగిరీ వాళ్ళకి 1 పోస్ట్ గాను, SC3 కేటగిరీ వాళ్ళకి ఎలాంటి పోస్టులు లేవు ఈ మల్టీ జోన్లలో అయితే. ST వాళ్ళ విషయానికి వచ్చినట్లయితే 1 పోస్ట్ గాను, PH విషయానికి వచ్చినట్లయితే 1 పోస్ట్ గాను అయితే ఇందులో ఉన్నాయి. దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ UGC గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి బీఈడీలో ప్రవేశానికి అర్హత గల సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీని అయితే కలిగి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 55% కంటే తక్కువ కాకుండా మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. SC, ST, BC, PWE అభ్యర్థులకైతే కనీసం 50% మార్కులు సాధిస్తూ అయితే సరిపోతుంది. దీని యొక్క వయస్సు పరిమితి విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు అయితే ఉండాలి. అదేవిధంగా SC, ST, OBC, EWC 5 ఏళ్లకు, PWE 10 ఏళ్ళ అయితే వయోపరిమితి అయితే సడలింపు ఉంటుంది. దీని అప్లికేషన్ విషయానికి వచ్చినట్లయితే దీన్ని ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ యొక్క ప్రారంభ తేదీ జూన్ 12న ప్రారంభం అవుతుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే OC, BCలకు 1000 రూపాయలు గాను, SC, ST, PWE అభ్యర్థులకు 500 రూపాయలు గాను అయితే దీనిగా అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. అభ్యర్థులందరూ 120 రూపాయలు అయితే కంపల్సరీగా చెల్లించవలసి ఉంటుంది. దీని యొక్క లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే జూలై 19 వరకు అయితే దీని యొక్క లాస్ట్ డేట్ ఉంటుంది. దీని యొక్క పరీక్ష తేదీ 2026 అక్టోబర్ అయితే ఉండడం జరుగుతుంది. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే రాత పరీక్ష ద్వారా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. దీని యొక్క పూర్తి వివరాలు అయితే www.tgpsc.gov.in అయితే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే కంప్యూటర్ బేస్ పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు, 150 మార్కులకు అయితే కంపల్సరీగా అడుగుతారు. పేపర్ 2లో పార్ట్ A బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి 75 ప్రశ్నలు, అదేవిధంగా 150 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ Bలో ఎడ్యుకేషన్, లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ 75 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 150 మార్కులు అడుగుతారు. అంటే పేపర్ 2లో ప్రతి ప్రశ్నకు 2 మార్కులను అయితే కేటాయించడం అయితే జరిగింది. మొత్తం 450 మార్కులకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్కులు అయితే ఇందులో లేవు.